టైటిల్ రాసుకోండి, భర్త. టైటిల్ రాసుకోండి, భర్త. ఎవరు? అంటే కుటుంబానికి యజమానుడు, బ్రాకెట్లో కుటుంబానికి యజమానుడు, నాయకుడు. కుటుంబానికి భర్త ఎవరు? యజమానుడు, నాయకుడు. సరిగ్గా జాగ్రత్తగా విందాం. దేవుడు ఈ భూమి మీద ప్రాథమికంగా 3 వ్యవస్థలను స్థాపించాడు. ఎన్ని స్థాపించాడు దేవుడు? 3 వ్యవస్థలు. దేవుడు మొట్టమొదటిగా స్థాపించిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అందరూ చెప్పండి, కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించాడు, అవ్వ ఆదాముల ద్వారా. రెండవది దేవుడు స్థాపించిన గొప్పదైన వ్యవస్థల్లో రెండవది సంఘ వ్యవస్థ. ఏ వ్యవస్థ? సంఘ వ్యవస్థ. మూడవది దేవుడు స్థాపించిన బలమైన గొప్పదైన వ్యవస్థ సామాజిక వ్యవస్థ లేదా ప్రభుత్వ వ్యవస్థ, గవర్నెన్సీ అని అంటారు. నేను 3 వ్యవస్థలు చెప్పాను, బాగా నోటించండి. ఒకటి కుటుంబ వ్యవస్థ, దేవుడు స్థాపించింది. రెండోది సంఘ వ్యవస్థ. మూడోది సామాజిక వ్యవస్థ. ఈ ఆర్డర్ను మళ్ళీ చెప్తాను. కుటుంబ వ్యవస్థ బాగుంటే కుటుంబాలే సంఘానికి వస్తాయి కాబట్టి సంఘం ఆటోమేటిక్గా బాగుంటుంది. కుటుంబ వ్యవస్థ బాగుంటే, కుటుంబంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు చేపడితే, కుటుంబం చక్కగా ఉంటే సంఘం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఎప్పుడైతే సంఘాలన్నీ బాగుంటాయో ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుంటుంది. సో వీటన్నిటికంటే సంఘం బాగుపడాలన్నా, సమాజం బాగుపడాలన్నా దానికి పునాది ఏంటి అని అంటే కుటుంబ వ్యవస్థ. మూలం కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఇంకా మూలానికి వెళతా. నేను టోటల్గా కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే మొదటి దానికి వెళ్ళాను నేను. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, బాగుంది. సో మొత్తానికి మూలం ఏది బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. ఆ కుటుంబమే బాగుండాలంటే కుటుంబ యజమానుడు బాగుండాలి, కుటుంబ నాయకుడు బాగుండాలి. అతనే భర్త. పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు. జీవిత భాగస్వామిని, స్త్రీని కానీ పురుషుని కానీ మనం చూజ్ చేసుకునేటప్పుడు, మనం ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నారు, లేకపోతే మా చదువుకు తగ్గట్టున్నారు, లేదంటే మా హోదాకు తగ్గట్టున్నారు, మా కులం అని మాత్రం చేసుకోకండి. మీకు దండం పెడతా. లోక ప్రమాణాలు వేరు. పెళ్లి చేసుకోవడానికి లోక ప్రమాణాలు వేరు. లోక ప్రమాణం ఏంటి అని అంటే నెంబర్ 1 క్యాస్ట్. ఏం చూసి చేసుకుంటారు పెళ్ళి? మన కులమా కాదా? అమ్మాయిని ఎంచుకున్నా, అబ్బాయిని ఎంచుకున్నా మనం చూడాల్సింది కులగోత్రాలు కాదు, ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, అందము ఎత్తు పొడవు లావు ఇవి కాదు, డబ్బు ఇవి కాదు. మరి ఏం చూడాలి అని అంటే, నేను భర్తలుగా ఉండేవారికి మొట్టమొదటిగా గమనించాలి మీరు. ఎందుకంటే పురుషులుగా ఎంపిక మీదే కాబట్టి, మీరు కుటుంబానికి నాయకులు అవుతున్నారు కాబట్టి, అయిన వారు ఉన్నారు కాబట్టి ఎంపిక సరిగ్గా ఉండాలి. సో ఈ ఎంపికలో మనం తీసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రమాణం. అందరు చెప్పాలి మాట. ఏంటి చెప్పండి? ఆధ్యాత్మిక ప్రమాణం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికంగా ఆ కుటుంబము మనకు సరిపోద్దా? మన ఆధ్యాత్మిక స్థితితో వారి ఆధ్యాత్మిక కుటుంబ స్థితి సరిపోతుందా లేదనేది ఒక్కడు చూసుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి. లేదంటే ఇదిగో ఈరోజు వార్త. ఇంక నేను అవన్నీ తీసి చూపించడానికి టైం సరిపోదు. లేదంటే ఆధ్యాత్మిక పరిపక్వతను చూసి, పరిమాణాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఎంత నాశనానికి దిగజారిపోతాయో తెలుసా? జగ్గంపేటలో డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంట, అంతేనా? డిప్యూటీ ఎంఆర్ఓ గారు. ఆవిడకు ఒక 40 ఏళ్ళేమో. 41 ఏళ్ల వయసున్న అబ్బాయిని ఏదో తన క్లాస్మేట్ సంథింగ్, అప్పటి నుంచి వాళ్ళు ప్రేమలో ఉన్నారట. మరి 40 ఏళ్ల దాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో, ఈ ప్రేమలో ఉన్నారని తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఏమో తెలియదు. మొత్తానికి ఇద్దరు ఒకటయ్యారు. మొత్తానికి ఏమయ్యారు? ఇద్దరు ఒకటయ్యారు. నిన్ననో మరి ఈరోజు మొత్తానికి న్యూస్ అయితే వచ్చింది వేటి న్యూస్ యాప్లో. ఏమనో తెలుసా? సంధ్య అనే ఆ డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహోదరులే
వీడు తక్కువ కులాలోడు కాబట్టి వీడు మా అక్కని చేసుకోవడం, వాడు మా కొంపలోకి రావడం ఏంటని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపేశారట. దేంతో కూడా చంపేశారు అంటే ఏమి చూస్తే చంపేస్తున్నారు అంటే వీళ్ళు ఏమి చూస్తున్నారు పెళ్ళిళ్ళల్లో? కులం. అసలు క్రైస్తవుడు అనేవాడు కులం చూడొచ్చా? మొట్టమొదటి మానవుడు ఆదాము ఏ కులం? మనమంతా ఆదాము నుండి వచ్చిన వారం కాదంటారా చెప్పండి? వృత్తిని బట్టి కులాలు భారతదేశంలో ముఖ్యంగా ఈ జాడ్యం ఏడుస్తుంది. ఒక దరిద్రుడు తిరుగుతున్నాడు పిలకేసుకొని, గోచెట్టుకుని దరిద్రుడు. వాడు అంటాడు కదా, మనం హిందువులం, మనం ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంట. మరి నిన్నగాక మొన్న ఒక ఎస్సీల అమ్మాయి చచ్చిపోతూ ఉంటే చిన్నపిల్ల, ఆ పిల్ల కిడ్నీలు, ఆ పిల్ల కళ్ళు, ఆ పిల్ల అవయవాలు తీసి మరి వేరే కులాల వాళ్ళకి ఎలా పెట్టారా దరిద్రుడా? దానికి మాత్రం అక్కడ కులం పనిచేయదు. ఆలోచిస్తున్నారా? చాలా దారుణాతి దారుణంగా తయారారు. కర్నూలులో న్యూస్ ఏమండి, పెద్ద పెద్ద కులాల ఉన్న వాళ్ళ ఆ ఇళ్ళ మధ్య ఒక అంగన్వాడీ స్కూల్ ఉందంట. ఆ అంగన్వాడీ స్కూళ్ళల్లో టీచర్గాను ఆయాగా పనిచేసే వాళ్ళేమో ఎస్సీలు అంట. ఇప్పుడు ఈ మగాళ్ళు అందరూ వచ్చేసి గొడవ ఏంటో తెలుసా? ఆ మాదిగోళ్ళు వండి పెడితే మా పిల్లలు మేము తినాలనా? అందులో ఏమన్నా పెంటేశారా, విషం వేశారా? తినేదే కదా పెడుతున్నారు. తినటానికి ఏ పోయే కాలం? కులం. ఏమడ్డం వచ్చింది? కులం. మహానుభావుడు పోరాటం చేసి చచ్చాడండి అంబేద్కర్ గారు. ఒక పూలే లాంటి వాళ్ళు పోరాటం చేసి చచ్చిపోయారండి మహానుభావులు. కానీ ఇంకా ఈ కులజాడ్యం పోలేదండి. సో క్రైస్తవుడిగా మనం ఒక కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళయ్యే తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా వినండి, ఒక భాగస్వామిని మనం ఎంచుకునేటప్పుడు కులాలు కాదు మనం చూడాల్సిందే, ఆధ్యాత్మిక ప్రమాణంలో వాళ్ళు మనతో సమానంగా ఉన్నారా లేరా? వాళ్ళు దేవుని నమ్ముకున్నారా? మారు మనసు పొందారా? రక్షణ తీసుకున్నారా? ఆ పెళ్లి చేసుకునేవాడు కానీ ఆ పెళ్లి చేసుకునే పిల్ల కానీ గుడికి వెళ్ళి అలవాటు ఉందా? చెడు వ్యసనాలు ఏమీ లేవు కదా. ఇవి కదా మనం చూసుకోవాలి. బైబిల్లో అలాగే చేసుకున్నారండి. కులాలు చూడలేదు. బైబిల్లో పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు ఒకసారి మనం చూద్దామా? బైబిల్లో ఒకసారి 3 సందర్భాలు చెప్తాను చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు భర్తల గురించే మాట్లాడుతున్నాను. అబ్బా, వీళ్ళ కడుపులు ఎంత చల్లగా ఉన్నాయో, ఎంత చల్లగా ఉన్నారో వీళ్ళు స్త్రీలు. కంగారు పడుతుంది, చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలి? ఆధ్యాత్మిక ప్రమాణం. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు మనతో సరిపోతారా లేదా, మన కుటుంబానికి సరిపోయిన వాళ్ళ కాదా, అది చూడాలి. చూద్దాం. లేవ్యకాండం 2వ అధ్యాయము 1వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెల్లో ఒక ఆమెనే పెళ్లి చేసుకున్నాడట. అనగానే ఇక్కడ మీరు మాదిగోళ్ళని చేసుకున్నారు, మాలోళ్ళని చేసుకున్నారంటే దండం మీకు, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఈ లేవీలు అంటే మాలోళ్ళ, మాదిగోళ్ళ, కమ్మోళ్ళ, కాపోళ్ళ, రెడ్ల, రెల్లురా, చెట్టుబల్జిలా, లంబాడీలా, చెంచోళ్ళ ఏం చెప్తావు? లేవీడు అంటే ఇక్కడ ఏం తీసుకోవాలో తెలుసా? కులం కాదు, తగలయ్యా కులం కాదు. మరి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రమాణం. యాజకులు. లేవీలు ఎవరు చెప్పండి? యాజకుడు. యాజకుడైన వాడు అంటే దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కొరకు సేవ చేయడానికి నియమింపబడిన వారు. ఇప్పుడు అతను ఏం చేయాలంట? దేవుని సేవ చేసే వారి కుటుంబంలోనే, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వారి కుటుంబం. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఆధ్యాత్మిక ప్రమాణం. లేవీలు అనగానే అది కులం అనుకోకండి సుమి. లేవీలు అంటే యాజకత్వం చేసేవాళ్ళు. ఈ యాజకత్వం చేసేవాళ్ళు ఎవరిని చేసుకోవాలంట? పోయి యాజకుల కుటుంబంలోనే ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అన్యుని చేసుకున్నారు అనుకోండి, వీళ్ళేమో దూపం వేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. సింక్ అవుద్దా? మా ఊరిలో పాపం ఒక అక్క కంగారు పడిపోయి పిల్ల పాపం ఎదిగిందో లేదో అంతే పెళ్లి చేసేసింది. పిల్ల ఎదిగిన వెంటనే ఏం చేసింది? అంత కంగారేటి పెళ్లి చేసింది. ఏమి చూడాల. కోత మనకు దగ్గర బంధువు అమ్మ, వాళ్ళైతే బాగా చూసుకుంటారు అని.
బంధువు చేశారు, కులాలు చూసుకున్నారు, గోత్రాలు వయసు కూడా పెద్దదే, పిల్లోడిదే. మొత్తానికి చేస్తే వాడు పచ్చి తాగుబోతూ కొంపకు రాడాడు, ఇంటికి రాడు. ఇంకెలా ఉంటుంది ఆ బిడ్డ జీవితం ఆలోచించండి. అది పసిగుడ్డు 10th అయిపోయిందంటే ఇంక ఆలోచించండి. ఎదిగిన బిడ్డ 10th అయిపోయిందంటే పెళ్లి చేసి పడేసింది. ఈ పిల్ల ప్రార్థన చేసుకుంటే ఆడంట నీ కోసమే నేను అప్పులైపోయాను అంటాడంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నాకు ఆరోగ్యం బాగోలేదు అంటాడట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నేను మందుకు అలవాటు పడ్డాడు. అన్నిటికీ ఇది పెట్టేస్తున్నాడు అడ్డం. ఆధ్యాత్మిక ప్రమాణాలు ఎందుకు చూడాలంటున్నాను తెలుసా? ఈ ప్రార్థన చేసుకునే బిడ్డకి ప్రార్థన చేసుకునే మగాడు దొరికితే ఈ పీకులాట ఉండదుగా. చూడాల్సింది ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ప్రమాణం. ఇక్కడ లేవీళ్ళని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడంటే, వారు దేవుని నమ్ముకున్నోళ్ళే, మేము దేవుని నమ్ముకున్నోళ్ళమే, దైవికమైన డిస్ప్యూట్స్ ఏమి, స్ప్లిట్లు ఏమి రాకుండా ఉండాలి, ప్రశాంతంగా జీవితం గడపాలి. కోట్లు ఉంటేనేమే, ఉద్యోగాలు ఉంటేనేమే, మనశ్శాంతి కొనగలమా వాటితో? ఆలోచించండి ప్రియులారా. ఇంకా బైబిల్లో మరొక సందర్భాన్ని చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇక్కడ అబ్రహాం గారు మనకు కనబడతారు. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో అంటే ఆ కాలానికి అబ్రహాం గారు కల్దీల పట్టణం అనే పట్టణములో నుండి, ఊరు అనే ఊరిలో నుండి బయలుదేరి శారా తన కుటుంబం తనతో పాటు లోతును తీసుకొని వచ్చి ఎక్కడ కాపురం ఉన్నారంటే వీళ్ళు కనాన్లో కాపురం ఉన్నారంట. అక్కడ కాపురం ఉండి కూడా ఆ కనాను స్త్రీలు అందగత్తెలైనా కూడా వాళ్ళ బిడ్డల్లో, కనాను పిల్లల్లో ఒక పిల్లని తీసుకొచ్చి ఇస్సాకు చేద్దాం అనుకోవట్లేదంట ఆయన. ఆధ్యాత్మిక ప్రమాణం. ఇక్కడ కూడా కనానీలు లేకపోతే హెబ్రీలు అనగానే కొనమనుకోకండి, నమస్కారం. వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వాళ్ళు హెబ్రీలు అయ్యారు. కనాను అనే ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి ప్రాంతాన్ని బట్టి కననైట్స్ అయ్యారు, వాళ్ళు కనానీలయ్యారు. అంతే తప్ప కులం కాదు. వినాలి జాగ్రత్తగా. అప్పుడు ఏమంటున్నాడు చూడండి. నేను ఎవరి మధ్య అనగా కనానీయుల మధ్య కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయును అంటున్నాడండి. మరి ఎవరు కావాలంట? స్వదేశమందు అంటే ఎక్కడున్నారు వాళ్ళు? సిరియాలో ఉన్నారు. ఎక్కడున్నారు? సిరియాలో. బెతూయేలు కుమార్తె లాబాను సహోదరున్నది, ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రమాణం. మేము ఆ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం, వీళ్ళు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అయితేనే నా బిడ్డకి సరిపోతారయ్యా. ఆధ్యాత్మిక ప్రమాణం చూడాలి. ఇస్సాకు కూడా ఏం చేశాడు తన పిల్లలకి? అబ్రహామేమో తన కుమారుడైన ఇస్సాకు ఆధ్యాత్మిక ప్రమాణం చూశాడు. ఒక లేవీడేమో తన బిడ్డకు పెళ్లి చేయడం కోసం ఆధ్యాత్మిక ప్రమాణం చూశారు. మరి ఇస్సాకు కూడా ఏం చేశాడు? తన పిల్లలకి యాకోబుకు పెళ్లి చేశాడా? చేశాడు. ఇస్సాకు కూడా ఏం చేశాడు చూడండి. 28వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనం చూడాలి. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి మీరు ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేదో లక్షల రూపాయలు ఇచ్చి థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళి మీరు అక్కడ నేర్చుకున్న దొరకవు. డబ్బులు పోవాల్సిందే కానీ సబ్జెక్ట్ అయితే ఉండదు. సర్టిఫికేట్ వస్తుంది తప్ప సబ్జెక్ట్ రాదు. కాబట్టి అమూల్యమైన సందర్భాలు నేను మీకోసం సిద్ధపడి వస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ చెప్పబడుతున్న మాటలకు వ్యతిరేకంగా మీ బ్రతుకుంటే మార్చుకోండి, కానీ నన్ను నిందించకండి. అర్థమవుతుందా? పాటర్ గారు నా గురించి చెప్పాడు, మరి నీ బతుకు నాకు తెలుసు, మరి నేను ప్రవక్తను కదా, నువ్వేటో నాకేం తెలుస్తుంది? దేవుడికి తెలుసు. కాబట్టి వాక్య విరుద్ధంగా మీరు ఎవరున్నా కూడా, ఈవెన్ నేనున్నా కూడా మార్చుకోవడమే తప్ప మన వాక్యాన్ని, దేవుని సేవకుని నిందించడానికి మనం తగం. చూడండి ఇస్సాకు ఏం చేస్తున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు కూడా యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలు అందగత్తెలని చెప్పేసి వాళ్ళల్లో ఎవతను వివాహము చేసుకోకూడదు అంటే ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడు? అన్యులు మనం పెళ్లి చేసుకోకూడదయ్యా. మన దైవారాధన వేరు, మన ఆధ్యాత్మిక ప్రమాణాలు వేరు. అన్యుల ఆధ్యాత్మిక ప్రమాణం, అన్యుల దైవాలు వేరు. ఎందుకంటే అలా చేసుకున్నామంటే రేపొద్దున సమస్యలు ఏర్పడతాయి. వాళ్ళు గుళ్ళు గోపురాలకు తిరగమంటారు, నువ్వేం ప్రార్థనకు అంటావు? సింక్ అవదరా బిడ్డ. దేవునికి దూరం అయిపోతాం మనం. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో మన కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది. సో పెళ్ళిళ్ళు చేసుకునేవారు మొట్టమొదటగా ఏం చూడాలంటే, ఇంకా నేను సబ్జెక్టులోకి వెళ్ళలేదు, అంత ఉపోద్ఘాతమే.
ఇంట్రడక్షనే. మొట్టమొదటగా చూడవలసింది ఆధ్యాత్మిక ప్రమాణం. కులము, గోత్రము, వర్ణము, వర్గము, జీతము, ఉద్యోగము, రంగు, ఎత్తు ఇవి కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఒక 3 రీజన్స్ చెప్తాను. సెట్ అవ్వవి ఇవి, బైబిల్ దానికి యాక్సెప్ట్ చేయదు అనడానికి 3 రీజన్స్ చెప్తాను. నెంబర్ 1, జూలాజికల్ రీజన్స్. జూలాజికల్ రీజన్స్ అంటే జంతు శాస్త్రపరమైన కారణం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక వచనం చూపిస్తాను చూడండి. జంతు శాస్త్రపరమైన కారణం కూడా ఈ వైవాహిక జీవితానికి ఇష్టపడదు, ఆధ్యాత్మిక ప్రమాణాలకు సింక్ అవ్వదు అని చెప్పడానికి బైబిల్లో చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏమని రాయించాడో చూడండి. ఎద్దును గాడిదను. అరకు దున్నటానికి దేన్ని జత చేయకూడదంట. అమ్మా వింటున్నారా? అరకు దున్నటానికి దేన్ని జత చేయకూడదంట. ఎద్దును, ఈ 2 జంతువులేనా? ఒక జూలాజికల్ రీజన్, జంతు శాస్త్రపరమైన కారణం చెప్తున్నాను నేను. అది కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు, దున్నడం అవ్వదు. అవుద్దా? ఒక పక్కేమో చూడండి కాడికి, ఒక పక్కేమో గాడిదని కట్టేసి ఒక పక్కేమో ఎద్దును కట్టేసామనుకోండి, అసలు సింక్ అవుద్ది? 2 కలిసి దున్నుతాయా చెప్పండి? అసలు ఈ గాడిద దున్ననిస్తుందా? వెనకాలతో లాగి పెట్టి ఒక తన్ను దండింది అనుకోండి, రైతు అక్కడ కుప్పకూలి పడిపోతాడు. ఇంకా దున్నేది అక్కడ సింక్ అవ్వు. అలాగే ఒక అన్యుడికి ఒక విశ్వాసికి సింక్ అవ్వదు. అర్థమవుతుందండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి పెళ్లి చేస్తే ఏమవదు? సింక్ అవ్వదు అని చెప్పడానికి ఒక జూలాజికల్ రీజన్ బైబిల్ చెప్తుంది. అదేంటంటే ఎద్దుకి గాడిదకి 2టికి కలిపి మీరు అరక దున్నడం పని అవ్వదు. 2వ రీజన్ ఏం చెప్పనా? బయోలాజికల్ రీజన్. 2వ రీజన్ ఏంటో తెలుసా? బయోలాజికల్ రీజన్. అదే జీవశాస్త్రపరమైన కారణం. జీవశాస్త్రం కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు. ఎలాగో బైబిల్లో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. బాగా వినండి, ఈ పాయింట్ ఒక్కటి అర్థం చెప్పండి నాకు. అంటే తప్పులు చేసే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరై ఉన్నారని అని వ్రాయబడింది? చచ్చిన వారు. అపరాధాలన్నా పాపాలన్నా తప్పులే కదా మొత్తానికి. అంటే మొత్తానికి పాపిష్టి పనులు చేసేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? చచ్చిన వారు. అర్థమవుతుందా? పాపాలు కడుక్కొని యేసు రక్తంలో ఆయన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు కడుక్కొని పాపం చేయకుండా బ్రతికిన వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? బ్రతికిన వాళ్ళు. వినాలి, మారు మనసు పొందిన వాళ్ళేమో దేవుని దృష్టిలో బ్రతుకున్న వాళ్ళు. వింటున్నారు కదా? రైట్. పాపం చేస్తూ బ్రతికే వాళ్ళేమో దేవుని దృష్టిలో ఎవరు? చచ్చినవారు. అంటే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఒకళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు విశ్వాసులు. పాపం చేస్తూ బ్రతికే వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? చచ్చినోళ్ళు. ఇప్పుడు ఒక బతికున్నోడు ఒక చచ్చిన శవంతో సంసారం చేస్తాడా? ఎక్కుతున్నాయా? బ్రతికున్నవాడు శవంతో సంసారం చేయగలడా? సింక్ అవ్వట్లేదు ఇక్కడ కూడా. ఇది బయోలాజికల్ రీజన్. 2 చెప్పా. ఒకటి జూలాజికల్ రీజన్, 2వది బయోలాజికల్ రీజన్, 3వది థియలాజికల్ రీజన్, వేదాంతపరమైన కారణం చెప్తాను. బైబిల్ కూడా వేదాంతం అంటే ఏదో కాదు, బైబిలే దైవశాస్త్రం. దైవశాస్త్రమైన థియాలజీ. బైబిల్ కూడా ఏం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరంటే ఎవరు? విశ్వాసులు. కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్తున్నాడండి. ఓ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులారా, పరిశుద్ధులారా, మీరు అనగా విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో జోడుగా ఉండొద్దు అన్నాడు. అంటే ఏం చెప్పకొస్తున్నాడు? విశ్వాసివైన నీవు అవిశ్వాసిని పెళ్ళి చేసుకోవద్దు. చెత్త కబుర్లు చెప్పొద్దు. ఏమని? తర్వాత మార్చేసుకుంటానండి. నిన్ను మార్చేస్తుంది. నువ్వు ఆవిడ తర్వాత మార్చుకునే తర్వాత సంగతి నిన్ను మార్చేస్తే చేసేది ఏమి లేదు.
అదా అంటారు కదా, 4 రోజులు వాళ్ళతో కలిసి సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారంట. ఎవరు అయిపోతారో ఏమో తెలియదు. నువ్వు తర్వాత మార్చుకునే తర్వాత సంగతి, కానీ మారిన వాళ్ళని చేసుకునే నమస్కారం. సో బైబిల్ చెబుతుంది, విశ్వాసికి అవిశ్వాసికి జోడు కట్టొద్దు, గాడిదకి ఎద్దుకి జోడు కట్టొద్దు, శవానికి బతికిన వాళ్ళకి సంసారం అనేది జరగదు. ఇన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి. సో టోటల్గా భర్తలారా మీకు నమస్కారం. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఒకవేళ చేసుకున్న వాళ్ళు అయితే మనం ఒకటి ఆలోచించాలి. ఆధ్యాత్మిక ప్రమాణంలో వాళ్ళు మనతో సమానంగా ఉన్నారా లేదో చూడాలి. లోకంలో మరేది మనం చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు భర్తల దగ్గరకు వస్తున్నాను. 128వ కీర్తన ఓపెన్ చేయండి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. ఇందులో 6 ఆశీర్వాదాలు ఉన్నాయి. వచనాలు ఎన్ని? 6. ఆశీర్వాదాలు ఎన్ని? 6. జాగ్రత్తగా విడగొడతాను, వినండి. విడగొట్టాలా వద్దా? రాత్రి చెప్పాను కదా విడగొట్టడం గురించి. ఐ విల్ టీచ్ ద లెసన్. ఎవరన్నారు? మాస్టర్. ఐ విల్ టీచ్ ద లెసన్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు దేని గురించి పాఠము? ఎలక్ట్రిసిటీ. ఒక్కొక్కళ్ళు లేపాడు అంటే ఏమని చెప్పరా? ఎలక్ట్రిసిటీ అనగానే అందరు చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరుడు ఏం చేశాడట? ఎలక్ట్రిసిటీ అన్నాడంట. బుర్రపాడైపోయింది ఎవరికి? మాస్టర్కి. ఒరే ఎలక్ట్రిసిటీ కాదురా, ఎలక్ట్రా. విడగొట్టాడు దాన్ని. ఎలక్ట్రిసిటీ అనేదాన్ని ఏం చేశాడు? పదాన్ని విడగొట్టాడు. ఏమని? ఎలక్ట్రా సిటీ. ఎలక్ట్రా అనమంటే ఎలక్ట్రా అంటున్నాడు బాగానే, కానీ సిటీ అనేమంటేనేమో కిటీ అంటున్నాడు. ఎల్లో అవుతలేదు నీకు, నువ్వు వెళ్ళి మీ బాబుని తీసుకురా రేపు అన్నాడట. ఆడిల్లి వాళ్ళ బాబుని తీసుకొచ్చాడు. ఏమండి బాబాయ్ మ్యాటర్ అండి, క్యాకేశారు అంటారు, నన్ను ఏంటండి అని అడిగాడు. అంటే మీ వాడు ఎలక్ట్రిసిటీ అనమంటే అంటలేదండి అన్నాడంట. అప్పుడు అవునా అండి, మా బాబుకి అంత కెపాసిటీ లేదండి అన్నాడు. ఏమన్నాడు? మా బాబుకి అంత కెపాసిటీ అంటే ఈ జాడ్యం ఎక్కడి నుంచి వచ్చింది అడిగి? సోదరులారా, ఇంత విడమరిచి చెప్పినా కూడా మీరు వినకపోతే ఎలాగా? ఇప్పుడు విడగొడతాను. 6 వచనాలు విడగొడతాను. ఈ 6 వచనాలు ఎవరెవరికి ఇచ్చాడో దేవుడు మనం చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది 128వ కీర్తన. దీని కొనసాగింపు మరొక రోజు ఉంటుంది, కంగారు పడొద్దు. తర్వాత ద వెరీ నెక్స్ట్ హౌస్లోనే మాట్లాడతా. నంబర్ 1 నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎన్ని వచనాలు చదివాను నేను? 2 వచనాలు. ఈ 2 వచనాలు ఎవరికి దేవుడిచ్చిన ఆశీర్వాదమో తెలుసా? భర్తకిచ్చిన ఆశీర్వాదం. నీవు ధన్యుడవు, నీకు మే. ధన్యుడు ఎవరక్కడ? భర్త. సో ఈ 2 వచనాలు ఎవరికి చెప్పండి? ఈ 6 వచనాలలో ఈ 2 వచనాలు ఎవరికి చెప్పండి? భర్తవి. తర్వాత 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. అంటే 3వ వచనంలో మొదట్లైన ఎవరిది? భార్యది. అబ్బా ఎంత బాగా చెప్తున్నారండి మీరు. నేను కూర్చోనా, మీరు చెప్తారా? వెరీ గుడ్. ఆ సగంలో ఏం చదువుతున్నాను చూడండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇది ఎవరికి సంబంధించిన ఆశీర్వాదం? పిల్లలకి. ఇప్పుడు ఎన్నైనా? మొదటి 2 వచనాలు భర్తది, 3లో సగం వచ్చినమేమో భార్యది, ఆ 3లో మిగతా వచ్చినమేమో పిల్లలది. వెరీ గుడ్. ఇంకా ముందుకు మనం వెళదాం. 4వ వచనం నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరు భయభక్తులు కలిగి ఉన్నా వింటున్నారా? యెహోవా యందు కుటుంబంలో ఎవరు భయభక్తులు కలిగి ఉన్నా వాళ్ళు ఇలాగా ఆశీర్వాదించబడుదురు. ఈ ఆశీర్వాదం ఎవరిది? వ్యక్తిగతమైన ఆశీర్వాదం. ఎవరు భయభక్తులు కలిగి ఉన్నా వారికి ఆశీర్వాదాలు వస్తాయి. ఇది ఎవరి ఆశీర్వాదం? వ్యక్తిగతమైన ఆశీర్వాదం. ఎన్నైనా? 4. 5వది మనం చూద్దాం. 5వ వచనం జాగ్రత్తగా రాసుకోండి దయచేసి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట. సియోను ఈక్వల్ టు సంఘము, యెరూషలేము ఈక్వల్ టు సంఘము. అంటే ఈ ఆశీర్వాదాలు ఎవరి? సంఘానికి సంబంధించిన ఆశీర్వాదాలు. అమ్మ వింటున్నారా? ఈ ఆశీర్వాదాలు సంఘానికి సంబంధించిన ఆశీర్వాదాలు. నేను ఆర్డర్లు పెడతాను, మళ్ళీ కంగారు పడొద్దు. 5వ వచనం. సియోనులో నుండి యెహోవా
నిన్ను ఆశీర్వాదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేముకు క్షేమము కలుగుట చూసేదు. ఇది సంఘానికి సంబంధించిన ఆశీర్వాదాలు. మళ్ళీ ఆర్డర్లు పెడతాను, కంగారు పెట్టకండి. చివరి వచనం మనం చదువుదాం. 6వ వచనం. నేను ఇప్పటికే 5, 6వ వచనం చదువుతున్నాను. కీర్తనలు 128, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద అంటే టోటల్గా ఒక కమ్యూనిటీని కనెక్ట్ చేస్తున్నాడు, టోటల్గా ఒక సమాజాన్ని కనెక్ట్ చేస్తున్నాడు. టోటల్గా ఈ ఆశీర్వాదం ఏంటంటే సామాజిక ఆశీర్వాదం, మొత్తం కంట్రీకి సంబంధించిన, దేశానికి, జాతికి సంబంధించిన ఆశీర్వాదం. బాగా వినండి. భర్త ఆశీర్వాదకరంగా ఉంటే భార్య ఆశీర్వాదకరంగా ఉంటుంది. భార్య భర్తలు ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. మొత్తం వీళ్ళు ముగ్గురు ఆశీర్వాదకరంగా ఉంటే వారి వ్యక్తిగత కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వీళ్ళందరూ టోటల్గా ఆశీర్వాదకరంగా ఉంటే సంఘం ఆశీర్వాదించబడుతుంది. సంఘం ఆశీర్వాదకరంగా ఉంటే సమాజం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దట్ ఈస్ ద సామ్స్ 128. ఇప్పుడు ఇందులో నేను ఒక్కళ్ళ గురించే మాట్లాడాలా. ఆ ఒక్కళ్ళు ఎవరు? మొదటివాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామని ఏరుగా, ఎంత కంగారో మీకు. వెళ్దాం రండి, దయచేసి అందరూ బైబిల్లో పంచేద్దాం. నంబర్ 1, నేను భర్త గురించే మాట్లాడుతున్నాను. రాత్రి ఎన్ని మాటలు చెప్పాను భార్య గురించి, ఇప్పుడు భర్త గురించి కూడా ఎన్ని చెప్పాలా? చెప్పాలి. అంతే కదా, ఎక్కువ చెప్తే మళ్ళీ భర్తలు ఫీల్ అవుతారు. ఎవరు బాధపడకూడదు, పక్షపాతం లేకుండానే మాట్లాడుకుందాం మనం. దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి సంతోషంగా ఉన్నోళ్ళు. వెరీ గుడ్. నంబర్ 1 రాసుకోండి. మొదటిది అక్కడ రాయబడిన మాటలో యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏమ్మా మొదటి వచ్చిన ఏమనుంది? భర్త ఏం చేయాలట? భర్త ఎలాంటి వాడై ఉండాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో దీని గురించి ద పొసెసర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. పీతో స్టార్ట్ అయింది. పొసెసర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు గలవాడు. పొసెసర్ అంటే కలిగి ఉన్నవాడు అని అర్థం. ఏం కలిగి ఉన్నాడు? ద ఫియర్ ఆఫ్ గాడ్, యెహోవా యందు భయభక్తులు గలవాడు. సో భర్త మొట్టమొదటిగా ఆశీర్వాదకరంగా కుటుంబానికి భర్త ఉండాలంటే, భర్త ఎలాంటి వాడై ఉండాలంటే దేవుడికి భయపడేవాడే ఉండాలి. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకా నేను చెప్పలేను. దేవుడికి భయపడే భర్త ఉంటే, భర్త దేవుడికి భయపడితే భార్య ఆటోమేటిక్గా భర్తకి భయపడితే నరికెత్త పోగులెట్టేత్త నువ్వు అనక్కర్లా. నువ్వు దేవుడికి భయపడేవాడు అయితే ఏ తప్పు చెయ్యవు. దేవుడికి భయపడేవాడు తప్పు చేస్తాడా? తప్పు చేయడు. ఏమైనా దాపిరకం ఉంటుందా? ఉండదు. ఏమైనా వరుసగా ఫ్యామిలీలు ఉంటాయా అంటే అదే కరెంటు బిల్లులు ఏమైనా వరుసగా ఉంటాయా? ఉండవు. దేవుడికి భయపడేవాడు తప్పు చేయడుగా. కాబట్టి తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉంటాడు. భయపడ్డావు. దేవునికి భయపడేవాడు, రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా, సిప్రా ఫుయ్యాలు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. రాజుకు భయపడ్డారా? దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డది? ఆడాళ్ళకి మగాళ్ళకి వేరు అనకండి. ఆడాళ్ళైనా మగాళ్ళైనా దేవునికి భయపడేవాళ్ళు ఇంకెవరికి భయపడవలసిన అవసరం ఎందుకు లేదనంటే దేవునికి భయపడేవాడు తప్పు చేయడు. సో నెంబర్ 1 ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భర్త అనే ఆయన దేవునికి భయపడేవాడై ఉండాలి. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆదికాండంలో ఇస్సాకు గురించి ఎంత చక్కని మాట వ్రాయించాడో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. 31వ అధ్యాయము 53వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. మళ్ళీ చదువుతున్నా. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పిను. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు చూడండి, తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణము చేశాను. అబ్బబ్బబ్బా, ఏమి స్టేట్మెంట్ అండి ఇది! ఇస్సాకు భయపడిన దేవుడు అంటే ఇస్సాకు ఏముంది? దేవుని భయం. నిజంగా వండర్ఫుల్ ఫాదర్ అండి ఇస్సాకు. అర్థమవుతుందా మీకు? ఇస్సాకు ఎంత గొప్ప తండ్రి. ఆయన గర్భవాసం నుండే కదా ఇశ్రాయేలీలు వచ్చారు. ఆయన గర్భవాసం నుండి యాకోబు, ఆయన గర్భవాసం నుండి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీలు. ఎంత భాగ్యం అది! ఎందుకు అంత భాగ్యవంతుడు, ఎందుకు అంత ధన్యుడయ్యాడంటే
ఇస్సాకు ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. భర్తలుగా ఉండడానికి ఇష్టపడే యవనస్తులు కానీ, పెళ్లి చేసుకున్న భర్తలు కానీ, మనకి దేవుని భయం ఉందా? మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం ఉందా? మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడనే భయం మనకుందా? చర్చికి వెళ్ళాలన్న భయం మనకుందా? అయ్యో ఈరోజు ఆరాధన మిస్ అయిపోతామేమో, వాక్యం మిస్ అయిపోతామేమో అన్న భయం మనకుందా? అయ్యో నేను ఏదన్నా పొరపాటు చేస్తే నా పిల్లల దగ్గర నాకు మొహం చల్లదన్న భయం మనకుందా? నేను ఏదైనా తప్పిదం చేస్తే అంటే ఆగిపోవాల్సిన నా భార్య నోరేసుకుని నా మీద పడిపోతే సమాజంలో నాకు విలువ ఉంటుందా అన్న భయం మనకుందా? దైవ భయం ఉన్నవాడు కుటుంబానికి నాయకుడు అవుతాడు, లేకపోతే సర్వ సమాజానికి హాస్యాస్పదం అవుతాడు. ఆడా పాలానా వాడరా అబ్రాంగాడు అనగానే పేరు అబ్రామే ఆడు గురించి వద్దులేండి అంటారు. అంటే ఏంటి? అంత విలువ లేకుండా ఎందుకు పోయింది నీకంటే నీకు దైవ భయం లేదు. దైవ భయం లేనోడు ఏం చేస్తాడు? కేసీఆర్ గారు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్లో, భయం లేని కూడా అంట బజార్లో ఎట్టేసిందంట. ఇక దానికి ఎక్కడ ఆడుతున్నామని చెప్పక్కర్లేదు. అది యజమానుని ఇంట్లోనే పెట్టాలి, అదేం లేదు, భయం లేదు, దానికి బాధ్యత లేదు, ఆడబడితే ఎట్టేస్తుందంట. ఏంటిది? అట్లా భయం లేనుడు ఏదైనా చేస్తాడు. దైవ భయము కలిగిన వాడే కుటుంబానికి నాయకుడు అవుతాడు, కుటుంబానికి మాదిరి అవుతాడు. ఇది మొదటిది. భర్తకి ఏముండాలి? దేవుని భయం ఉండాలి. యోసేపు కూడా అవకాశం ఉన్న పాపం చేయడానికి ఆవిడ అంటా ఉందంటే ఏమన్నా తెలుసా, మనల్ని ఎవరు చూడలేదు అన్న కూడా ఆయన ఆల్రెడీ అక్కడ కూడా మెసేజ్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా, అసలు నన్ను ఎవరైతే చూడకూడదో ఆయనే చూస్తున్నాడు. నేను మనుషులకు చెప్పుకోక్కర్లేదు, నేను లెక్క ఎవరికి చెప్పుకోవాలి? ఈ శరీరము ద్వారా జరిగించిన క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఎదుటిగా నా ప్రభువుకి నేను లెక్క అప్పచెప్పాలి. ఆయన చూస్తున్నాడని భయంతో ఏం చేశాడట? బట్టలు ఊడిపోయినా కూడా పారిపోయాడంట. భయం ఉన్నోడు తప్పు చేయడం. ఈరోజు కథలుగా సండే స్కూల్ పిల్లలకి మనం గొప్పగా యోసేపు గురించి చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ద ఫియర్ ఆఫ్ ద గాడ్. దేవుని భయం ఉండాలి కుటుంబ యజమానుడికి, అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. రెండో మాట చూద్దాం దయచేసి. ఏమన్నాడు అక్కడే? భయభక్తులు కలిగి తర్వాత ఏమన్నాడు? ఆయన త్రోవల యందు నడవాలి. కుటుంబ యజమానుడు రెండోది ఏం చేయాలి? ఆయన త్రోవల యందు నడవాలి. నేను అన్ని దేంతో చెప్తానన్నాను? ఒక అక్షరం చెప్పాను. ఏంతో చెప్తానన్నాను? పి. ఫస్ట్ది ఏంటి? పొసెసర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండోది రాసుకోండి, పీతోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఆయన త్రోవల యందు నడుచువారనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్యాట్రన్ ఫాలోవర్ ఆఫ్ ద ప్యాథ్స్ ఆఫ్ గాడ్. ప్యాట్రన్ ఫాలోవర్ అంటే దేవుని మార్గాలను మాదిరిగా తీసుకొని, దేవుని వాక్యాన్ని మాదిరిగా తీసుకొని, దేవుడు నడవమన్న మార్గంలో మాదిరి పెట్టుకొని నడిచేవాడినే ప్యాట్రన్ ఫాలోవర్ ఆఫ్ ద ప్యాథ్స్ ఆఫ్ గాడ్ అంటారు. ప్యాట్రన్ ఫాలోవర్ రాసుకోండి. రెండోది అంటే తండ్రి ఏమై ఉండాలి? ప్యాట్రన్ ఫాలోవర్ అయి ఉండాలి. ఏ ప్యాట్రన్, ఏ నమూనా ఫాలో అవ్వాలి? దేవుని మార్గాలను అనుసరించి నడవటమే ప్యాట్రన్ అని అంటే. అర్థమవుతుందా? ఏమనుసరించి నడవాలి? ఏ ప్యాట్రన్ అనుసరించి నడవాలంటే ప్యాథ్స్. ఏ ప్యాథ్స్ అవి? మార్గాలు. ఏ మార్గాలు? ఏ త్రోవలు? దేవుని మార్గాలు. దేవుని మార్గాలు మనకి ఎలా తెలుస్తాయి? దేవుని త్రోవలు మనకి ఎలా తెలుస్తాయి అంటే బైబిల్లో ఉంటాయి. దేవుని మార్గాలు అంటే ఏమీ లేదండి, సింపుల్గా చెప్తా. ఆయన చేయమన్నది చేయడం, వద్దన్నది మానేయడమే. దేవుని మార్గాలు అంటే ఏంటి చెప్పండి? దేవుడు చేయమన్నది ఖచ్చితంగా చేయాలి, వద్దన్నది ఖచ్చితంగా మానేయాలి. కుటుంబ యజమానుడేవాడు ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పింది చేయాలి, వద్దన్నదే మానేయాలి. ఆయన త్రోవల్లో, ఆయన వాక్యపు త్రోవల్లో, ఆయన ఆశించిన మార్గాలలోనే నడవాలి. నడిస్తే అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. అర్థమవుతుంది మీకు? మార్గాలు చాలా ఉన్నాయండి. మీకు ఒక మాట చెప్తానే, WWW. ఇప్పుడైనా మీరు ఇది విన్నారా? చెప్పండి, అందరు చెప్పండి. ఎన్ని డబ్ల్యూలు? ఏంటయ్యి? అందులో ఆ ఛానల్లో ఎవరు కనపడతారు నాకు చెప్పండి. కొట్టుకున్న ఎవరు అన్నారు?
మళ్ళీ శ్యామలానే నెగ్గింది ఎక్కడ కూడా. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఎవరు ఉంటారు? బలమైన వారు ఉంటారు కదా, అవునా కదా? బాక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. రైట్. అసలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే బలవంతులు కదా, లోకం దృష్టిలో ఏంటి? బలవంతులు కాదా? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే దేవుని దృష్టిలో బలహీనులు. ఒకసారి చెప్పనా నేను మీకు, త్రోవల గురించి మాట్లాడుతున్నాం కదా. భర్త ఏం చేయాలంట? యెహోవా త్రోవల యందు, యెహోవా మార్గముల యందు నడవాలా అని చెప్పిందే చేస్తే కుటుంబానికి ఆశీర్వాదం. కానీ ఆయన చెప్పిన త్రోవలు కాకుండా వేరే త్రోవలు ఉన్నాయి. ఆయన చెప్పిన త్రోవల్లో నడిచిన ప్రతివాడు బలవంతుడే. దేవుని స్తోత్రం. ఆయన త్రోవల్లో నడిచే ప్రతివాడు ఏమవుతాడు? బలవంతుడు అవుతాడు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా పౌలు గారు 2:1 ఏమంటాడు? నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు. ఎవరు కృప కలిగిన వారంటే ఆయన త్రోవలో నడిచేవారు, ఆయన కృప కలిగిన వారు. ఆయన కృప కలిగిన వారు అందరూ ఎవరు? బలవంతులు. ఆయన త్రోవలో నడిస్తే బలవంతులే. కానీ ఇంక 3 త్రోవలు ఉన్నాయి. ఆ 3 త్రోవల్లో ఎంచుకున్నాడు అనుకోండి భర్త, బలహీనుడైపోతాడు. ఏంటి ఆ 3 త్రోవలు? W1, W2, W3. ఈ వద్దు. ఇంతకి ఏంటండి అవి అంటే, మొదటి W చెప్తాను, జాగ్రత్తగా నోటీస్ చేయండి. మొదటి W ఉమెన్. ఎవరు? బైబిల్లో జార స్త్రీ త్రోవా మార్గము అన్నాడు. భర్త ఏ త్రోవ ఎంచుకోకూడదు? ఒకసారి ఆ త్రోవను చూద్దామా? సామెతల గ్రంథం 7వ అధ్యాయం. ఫస్ట్ W ఏంటి చెప్పండి? ఫస్ట్ W ఏంటి చెప్పండి? ఉమెన్. వెరీ గుడ్. 7వ అధ్యాయం 25వ వచనం. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలకి వెళ్ళావా చచ్చవే. ఆ తర్వాత వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎర్ర వేస్తుందట, గాలం వేస్తుందట, బోన్లోకి తీసుకెళ్ళిపోద్దట, మొత్తానికి చచ్చవే. ఇది ఏ మార్గము ఓ భర్త, ఓ పెళ్ళైన ఓ వివాహిత? ఈరోజు చాలామంది చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు. నీ పెళ్ళాం నీకు సరిపోవట్లేదా? నీ మొగుడు నీకు సరిపోవట్లేదా? తప్పు. ఈ W మంచిది కాదు నాయన. ఈ W ఇది జార స్త్రీ. ఏమన్నాడు చూడండి, జార స్త్రీ మార్గం. యెహోవా మార్గాన్ని వదిలేసి ఈ మార్గాన్ని ఎంచుకున్నవేటి? యెహోవా మార్గములలో త్రోవల్లో నడిస్తే నువ్వు బలవంతుడు. నిన్నెవ్వడు ఏలెట్టి చూపించడానికి సరిపోడయ్యా. కానీ నువ్వు తప్పుడు మార్గం ఎంచుకున్నావు. ఏ మార్గం అంటది? జార స్త్రీ. దీనివల్ల పతనమైన వాళ్ళు, అనగా ఈ మార్గములో నడిచి పతనమైన వాళ్ళు ఇంతమంది. ఎక్కువ కోర్టుల్లో ఫైళ్ళు ఏమంటే గుట్టలుగా పడేని. ఎందుకు పడున్నాయంటే దేనికోసం? ఏంటి కేసులు అంటే ఎక్కువ ఈ అక్రమ సంబంధాలే. ఒకడేమో చంపేసి డ్రమ్ములో పెట్టేస్తున్నాడట, ఒకడేమో చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడట. మొక్కలు ఏంటి? ఈ మొక్కలు కొట్టేసి చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేది మటనా చికెనా? పెళ్ళాన్ని చంపి కైమా కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటండి? దరిద్రం కాకపోతే ఎందుకు రా అనంటే ఇది అడ్డం ఉంది నా అక్రమ సంబంధానికి. ఎంత దారుణమైన వార్తలు మనం వింటున్నాం చూడండి. ఎందుకంటే వీడు దేవుని మార్గం తప్పి జారస్త్రీ మార్గానికి వెళ్ళాడు కాబట్టి ఆ కుటుంబం ఏమైంది? ఇప్పుడు నువ్వు పెళ్ళాన్ని చంపేశావు, మరి ఆవిడకి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారా తండ్రిగా? కుటుంబం ఏమైపోయింది? పతనం అయిపోయింది. 2వ W చెప్తాను, నోటీస్ చేసుకోండి. వీక్నెస్. దీన్ని మనం తెలుగులో నానా అర్థాలతో చెడు వ్యసనాలు. ఏ మార్గం ఇది? చెడు వ్యసనాల మార్గం. ఇన్నుంటాయి వ్యసనాలు అంటే బోల్డ్ ఉన్నాయి. చెడు వ్యసనాల్లో బోల్డ్ ఉన్నాయి. కొన్ని చెప్తాను చూడండి. వీక్నెస్ 2వ W ఇది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు. మొన్న ఎక్కడో చూశాను నేను ఫేస్బుక్లో, ఒక మేజర్, ఆర్మీకి సంబంధించిన మేజర్ వాళ్ళ కమాండెంట్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు
ప్రతి వ్యక్తి, ప్రతి సోల్జర్ కూడా సెల్యూట్ చేస్తున్నారు. అర్థమవుతుంది. ప్రతి సోల్జర్ ఏం చేస్తాడో వాళ్ళ మేజర్ రంగాలనే సెల్యూట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకడు మాత్రం వెనకాతల చేతులు కట్టేసుకొని ఇలాగైపోతున్నాడు. వాడు అదేంటి అలాగైపోతున్నాడు? అలాగెందుకు అవుతున్నాడండి? ఒక మేజర్ దగ్గర పనిచేస్తున్న హవల్దారు, ఏదో ఒక ఆఫీసరు అలాంటి వాడు అలాగే ఊగిపోతున్నాడు. ఏమైంది ఆడికి? వేసాడు. ఒకటి స్త్రీ, రెండోది ఏంటి? సారా, మద్యం, లెక్కర్. ఈ మద్యంతో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో. మద్యానికి బానిసలైన భర్తలకు విలువ ఉండదు, భార్య దగ్గర ఉండదు, చెప్పండి, పిల్లల దగ్గర ఉండదు, సమాజంలో. ఏం ప్రేమిస్తుంది వాడిని? ఏమని చేర్చుకుంటుంది? మంచంలోకి హక్కుని ఏమని చేర్చుకుంటుంది? తప్పతాగా వస్తాడు నెత్తి మీద నుంచి అరికాళ్ళ వరకు. ఏమండి, ఈ మందు వాసనే వస్తుంది. వాడిని ఏమని చేర్చుకోవాలి? కూడు పెట్టడానికి కూడా వాంతికి వస్తుంది. ఎలా ప్రేమించాలి చెప్పండి? కానీ అదేమన్నా వాసన రాని ముందా? అది కిలోమీటర్ ఉన్నా వచ్చేస్తుంది. వద్దన్నా సెంటు కంటే గొప్పగా వచ్చేస్తుంది. అది వీక్నెస్. మధ్యమ ఎర్రబారగా, వాడి కళ్ళు ఎర్రబడగా వేసేస్తాడు. వేసేసిన తర్వాత ఏం చేస్తాడట? పానుపు మీదే పడుకున్నట్టు ఫీల్ అవుతాడంట. మొత్తానికి వాడు ఎక్కడున్నాడు? వాడ అంచునున్నాడంట. అదే సామెతల్లో రాయబడి ఉంటుంది. ఎక్కడ ఉంటాడంటాడు? వాడ అంచున, నడి సముద్రపు అంచున ఉంటాడంట. అలాంటి వాడు జారి పడితే బతుకుందా? కానీ ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ఇటు మధ్యలో పానుపు మీద, పరుపు మీద, డబల్ కాట మంచం మీద, కింగ్ సైజ్ బెడ్ మీద ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. వాడు ఉన్నది బురదలని అరకు అర్థం కావట్లేదు ఆడికి. వీక్నెస్. భర్త అయిన వాడు త్రాగుబోతాయి ఉండకూడదు. ఆ కుటుంబం పతనం అయిపోద్ది, ఆ కుటుంబం నాశనం అయిపోద్ది. ప్రియులరా, మూడోది చెప్పేస్తా. మూడోది కూడా డబ్ల్యూనే. ఫస్ట్ డబ్ల్యూ చెప్పండి, ఉమెన్. రెండో డబ్ల్యూ చెప్పండి, వీక్నెస్. మూడో డబ్ల్యూ చెప్తున్నాను, వెల్త్. వెల్త్ అంటే సంపద లేదా ధనాపేక్ష. కుటుంబ యజమానుడికి ఏముండకూడదో తెలుసా? ధనాపేక్ష, డబ్బు పిచ్చి ఉండకూడదు. కష్టపడాలి. కష్టపడి నీ కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఆశించు, తప్పులేదు. లేదనుకో, అయ్యా ఇంత కష్టపడ్డాను కదా, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వు అని అడుగు, తప్పులేదు. కానీ అక్కడ తికమకలు చేయకూడదు, అక్కడ దొంగతనాలు చేయకూడదు, ఏమండి, అక్కడ మోసాలు చేయకూడదు, డబ్బు కోసం నీతిమాలి పనులు చేయకూడదు, డబ్బు పిచ్చి ఉండకూడదు, ధనాపేక్షకుడై ఉండకూడదు. కుటుంబ యజమానుడికి ఏముండకూడదు? డబ్బు. ఒకవేళ నీ భార్యకున్న కూడా నువ్వు చెప్పాలి, ఏమన్నా తెలుసా? ఏమే, మనకు 5 ఏళ్ళు వెళుతున్నాయి, మన ఆకలి తీరుస్తున్నాడు దేవుడు, మనకు చాలు, ఉన్నదాంతోనే తృప్తి పడదాం. లేని దానికోసం పరిగెత్తి మనం ఇంకోటి తప్పులు పొరపాట్లు చేసి ఎందుకు మన తల మీదగా తెచ్చుకోవడం? మనం యథార్థంగానే నీతిగానే బ్రతుకుదాం. చెప్పాలి, చెప్పుకోవాలా? ధనాపేక్ష ఉన్నవాడు కుటుంబ యజమానుడుగా, నాయకుడుగా, భర్తగా ఉండడానికి అర్హుడు కాదు. అలాంటి పిచ్చున్నోడు కుటుంబాన్ని ఏలుకోలేడు. బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెబుతుంది. అది పాస్టర్ గారైనా బయట ఎవరు మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు భర్త కాదా అంటే? మగోడైతే ఆడు భర్తే, ఆడుకున్న తప్పే. విశ్వాసకున్న బైబిల్ అనేది కేవలం మీకే కాదు, అయ్యగారులకు కూడా. ఎవడుకున్న తప్పే. డబ్బు పిచ్చి ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, లంచగొండితనం ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి దయచేసి. బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అన్నాడు, అందులో పాటర్ కూడా ఉన్నాడు. పెళ్ళిన వేసుకుంటున్నాడు బయట. ఎవడైనను అన్నాడు అంటే విశ్వాసులే అన్నాడా? విశ్వాసులైనా, సామాన్యుడైనా, సామంతుడైనా, రాజైనా, అధికారైనా, పాస్టర్ అయినా, ఎవడైనా అన్నాడు. ఎవడైనను నాయకుడుగా ఉండి కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ నాయకుడుగా ఉండి నడిపించేవాడు ఎవడైనను అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించకూడదు. దొడ్డ పనిని అంటే అడ్డదారులకు వచ్చే డబ్బుని ఆశించకూడదు అన్న మాట నమ్మదగినది. 2వ వచనం, ఆ అధ్యక్షుడిగా, నాయకుడిగా ఉండేవాడు, ఆ భర్త అనేవాడు నిందలేని వాడై ఉండాలి. ఒకడు ఏలెత్తి చూపించేవాడై ఉండకూడదు. ఒకే భార్యను కలిగి ఉన్నవాడై ఉండకూడదు అన్నాడా? ఉండాలన్నాడా? 4-5 ఫ్యామిలీలు ఉండకూడదంట.
ఒకే భార్య ఉండాలట. మితానుభవమును, ఇంకేమన్నాడు చూడండి, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవాడు, మర్యాదస్తుడై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే ప్రియుడై ఉండాలి, ఇతరులకు చెప్పేటట్టే ఉండాలి కానీ చెప్పించుకునేవాడై ఉండకూడదు. తర్వాత చూడండి దయచేసి, మద్యపానీయు, భార్యల్ని బాధేవాడు, ప్రతి మాటకి కాలు లేపి తన్నేవాడు, చేయి లేపి కొట్టేవాడు, గోపలు వాయించేవాడే ఉండకూడదట. అర్థమైందా? కొట్టేవాడే ఉండకూడదు, సాత్వికుడై ఉండాలి. తర్వాత జగడమాడని వాడు అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి దెబ్బలాటకి వెళ్ళకూడదు, ప్రతిదానికి గొడవలకి వెళ్ళకూడదండి. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, ధనాపేక్ష లేని వాడై ఉండాలి. నాయకుడు ఎవడై ఉండాలి? భర్త ఎవడై ఉండాలి? డబ్బు పిచ్చి లేని వాడై ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను? ఏం చెప్పడానికి నేను చెప్పాను? నేను మీకు మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం స్త్రీ మార్గం, రెండో మార్గం వ్యసనాల మార్గం, మూడో మార్గం ధనాపేక్షనే మార్గం. ఈ 3 మార్గాలు మంచివి కాదు. మరి ఏ మార్గంలో నడవాలా? యెహోవా త్రోవలు, యెహోవా మార్గం అంటే అది ఎలాగుంటుంది? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ మార్గాన నడవాలి, ఈ 3 వదిలేయాలా భర్త. యెహోవా మార్గం అంటే అది ఎలాగుంటుంది? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, మళ్ళీ చెప్తున్నాను మూడోసారి, యాకోబు దేవుని మందిరమునకు అనగా యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై. ఆయన మార్గాలను గురించి ఎక్కడ బోధిస్తారట? మందిరంలో. ఆయన మార్గాలు ఎక్కడ బోధిస్తారట? మందిరంలో. ఇప్పుడు ఏ మార్గాన వెళ్ళాలా భర్త? అదేంటండి అలా ఉన్నారు? ఇప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి భర్త? మందిరానికి వెళితే ఆయన మార్గాలు ఏంటో తెలుస్తాయట. ఆ మార్గాన్ని నడపండి. మీకు నమస్కారం. నడవండి ప్లస్ నడపండి. ఏ మార్గాన వెళితే మనకు మంచిది? మందిర మార్గం. విస్తరించి నేను మాట్లాడలేదు, 2 చెప్పాను. భర్తనైనా మొట్టమొదటిగా దేవునికి భయపడేవాడై ఉండాలి. రెండోది ఆయన త్రోవల యందు నడిచేవాడై ఉండాలి. మిగతా త్రోవలు మంచివి కాదు, మందిర మార్గమే, మందిర త్రోవే మంచిది. 3వ మాట చెప్తున్నాను, రాసుకోండి. ఈ హ్యాస్ టు బి పైనీర్. భర్త అనేవాడు పైనీర్ అయి ఉండాలి. ఎప్పుడైనా మీరు ఈ కంపెనీ చూసారా? పైనీర్ అనే కంపెనీ విన్నారా? కార్లలో కూడా సౌండ్ బాక్సులకి తర్వాత సెట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, మ్యూజిక్ సెట్ ఉంటుంది కదా కార్లలో. ఆ కార్లలో కూడా సెట్కి పైనీర్ అని రాసి ఉంటుంది. పైనీర్ అనే కంపెనీ విన్నారు మీరు? ఏమో విన్నారో లేదో నాకు తెలియదు. తర్వాత మనం చేతులు కడుక్కున్న తర్వాత కూడా వాటిని ఏమంటారు, యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా నాయన, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్ల డబ్బాకు కూడా రాసి ఉంటుంది. కార్లలో కూడా వెనకాల పెడతారు, పైనీర్ అని రాసి ఉంటుంది. పైనీర్ అంటే అర్థం ఏంటంటే నాయకుడు, శిరస్సు. పైనీర్ అంటే అర్థం ఏంటి? హెడ్. అంటే పైనీర్ అనేది హై వొకాబులరీ, హెడ్ అనేది లో వొకాబులరీ ఇంగ్లీష్లో. ఈ హై వొకాబులరీలో పైనీర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నాయకుడు లేదా శిరస్సు. భర్త అనేవాడు ఎలా ఉండాలంట? నాయకుడు, కుటుంబానికి నాయకుడై ఉండాలి, కుటుంబానికి శిరస్సు అయి ఉండాలి. అంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? సాధారణంగా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఆ వ్యవస్థను అంతా నడిపించేవాడై ఉండాలి, వ్యవస్థకు చెప్పేవాడై ఉండాలి. ఏమండి? వ్యవస్థకు లాభాన్ని చేకూర్చేవాడు. కంపెనీ అధికారి నాయకుడు అండి, హెడ్ అండి. ఆ కంపెనీ యజమాని ఏం చేయాలి? ఆ కంపెనీని అంతా నడిపించేవాడై ఉండాలి. కంపెనీలో వర్కర్ చెప్తే నడిచేవాడై ఉండకూడదు. నువ్వు ఎలాగ ఉండాలి అలాగ ఉండాలని పనోడు చెప్తే చేయాలా? పనోడికి ఆయన చెప్పాలా? నాయకుడే పనోడికి చెప్పాలా? యజమానుడు అనేవాడు కుటుంబం అని ఈ వ్యవస్థకి, కుటుంబం అని ఈ కంపెనీకి ఏమై ఉన్నాడు? నాయకుడై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. మరి మన పిల్లలు మనం చెప్తే వినే స్థితిలో ఉన్నారా?
ఉంటున్నారా? నువ్వు చెప్తే వింటలేదంటే అర్థం ఏంటి? నీలో నాయకుడు లక్షణాలు లేవు. అందుకే అంటాడు కదా, బైబిల్ మనం చదువుతూ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. వినాలి, ఆర్డర్ చెప్తున్నాడు. పురుషునికి శిరస్సు, హెడ్, పైనీర్ ఎవరంట? పురుషుడికి హెడ్ ఎవరట? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు తండ్రి. బాగా నోటీస్ చేయండి. తండ్రి ఎవరికి శిరస్సు? రివర్సల్ వస్తున్నాను. క్రీస్తుకి శిరస్సు. క్రీస్తు ఎవరికి శిరస్సు? పురుషుడికి శిరస్సు. పురుషుడు ఎవరికి శిరస్సు? స్త్రీకి. ముందు చూడండి ఆ మాట దయచేసి. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొని కూర్చున్నాను అన్నాడు. ఇప్పుడు హెడ్గా కుటుంబానికి ఎవరు ఉండాలి? శిరస్సుగా కుటుంబానికి ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి, అనగా భర్త. భర్త శిరస్సుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమండి? మంచి నాయకుడై ఉండాలి, లోపము లేని నాయకుడై ఉండాలి. మరొక మాట చెప్పనా? కుటుంబంలో ఏ లోపం జరిగినా కూడా, మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా నోటించండి పాయింట్. పురుషులారా, ముఖ్యంగా భర్తలారా, ఆ కంపెనీలో ఏ లోపం జరిగినా, కంపెనీలో పనిచేసేవాడు ఏ తప్పు చేసినా, చేసినోడిని ఏమనరు, చేసినోడు పేరు బయటికి రాదు, కానీ పేరు, చెడ్డ పేరు, ఏదైనా నష్టం ఎవరికి వస్తుందో తెలుసా? హెడ్కి వస్తుంది. అంటే కంపెనీలో తప్పులు జరగకోకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? నాయకుడిది. కుటుంబంలో పిల్లలు కానీ, భార్య కానీ దారి తప్పకుండా, గాడి తప్పకుండా, తప్పుడు మార్గాలకు వెళ్లకుండా, నాశనం అయిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరిదే? నాయకుడైనా భర్త. చెప్పానండి ఎంటలేదు అని గాలికి వదిలేస్తావా? నువ్వు గాలికి వదిలేయడానిక దేవుడిని ఆ బెడ్నిచ్చిందే? కేవలం చెప్పేసి వింటలేదని వదిలేస్తావా? బైబిల్లో సామెతల గ్రంథం మనం చదువుతూ ఉంటే, అవసరమైతే వాడిని కొట్టమన్నాడు, వాడిని శిక్షించి, నీ బాలురని ఏం చేయమన్నాడు? నిజంగా నువ్వు ప్రేమిస్తే వాళ్ళని ఏం చేయాలి? బెత్తమాడో అన్నాడు. అబ్బే కర్ర తీసుకొని కొట్టేశాను అనుకోండి, ఏమోనండి మేము పనిలోకి వెళ్ళాక ఆడు మంచం ఎక్కి ప్యానికి వేసేసుకుంటాడేమో. పోనీ ఆ దరిద్రుడు విన్నోడు పోతే పోయాడు, ఉంటేనేమో లేకపోతేనేమో. వేసుకునేవాడు నువ్వు వేసుకుంటాడు, లేకపోయినా ఏ భయం ఏంటి నీకు? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే వాడి క్షేమాన్ని కోరేవాడు అయితే చెప్పవలసిన బాధ్యత మనకుంది, దిద్దుకోవలసిన బాధ్యత మనకుంది. మన పిల్లలు ఏ పొరపాటు చేసినా వాళ్ళని ఏమంటారు? తక్కువని ఏమంటారు తెలుసా? పలానా అయ్యగారు దేవసహాయం గారి బిడ్డలంట. దేవసహాయం గారు ఏం చేశాడా? అసలు ఆయన లేడాడా? పిల్లలు తప్పు చేస్తే ఏమంటారు? పలానా అయ్యగారి పిల్లలు. తప్పు చేసింది కుటుంబంలో ఒక బిడ్డ అయితే పేరు ఎవరికి వచ్చింది? ఎంత జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత కూడా మంది. మీకు ఒక విషయం చెప్తా. రీసెంట్గా జరిగిన ఒక సందర్భం, ఆ మధ్య బలభద్రపురం దగ్గర, ఇప్పుడు వేసారులేండి ఫ్లైఓవరు, ఒక గొర్రెల కాపరి ఏం చేశాడంటే గొర్రెల్ని తోలుకుంటూ వెళ్తున్నాడంట. అయితే రైలు గేట్ పడుద్ది కదా, ఏమంటారు మీరు దాన్ని? రైలు గేటేనా, ఇంకేమన్నా అంటారా? రైలు గేటే కదా, రైట్. అయితే ఆ రైలు గేట్ పడే దగ్గర దాన్ని ఆపరేట్ చేసి ఆయన ఉన్నాడే, ఆయన ఆదమరిస్తున్నాడు గేట్ ఇలా. ఎప్పుడైతే గేట్ వేయలేదో గొర్రెల కాపరు ఏమనుకున్నాడంటే, ఈ గొర్రెలు కదండి, అటు పేరేటి చెప్పండి, గొర్రెలు. ఏం చేస్తావు అవి? తలంచుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు గొర్రెల కాపరు ఏం చేశాడంటే, బాబాయ్ అయితే గేట్ తీశారంటే ట్రైన్ వస్తలేదులే అని చెప్పేసి పులోమంట తోలాడట. గూడ్స్ రైలు వచ్చింది. దాదాపు 150-180 గొర్రెలు చచ్చిపోయినాయి. ఎన్ని చచ్చిపోయినాయి? ఎంత లాస్ ఒకసారి ఆలోచించండి. రైట్. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు అక్కడ? తప్పు చేసింది ఎవరు? గేటోడు. గేట్ దగ్గర ఉన్న చిన్న ఎంప్లాయీ, గేట్ వేసి ఆపరేటర్ కదా. తప్పు చేసింది ఆయనే కదా. రైట్. ఇప్పుడు ధర్నాకు వచ్చారు అందరూ. ఏమని? ఆ రైల్వే మంత్రిని తీసేయాల. ఎవరిని తీసేయాలి? రైల్వే మంత్రి ఏం చేశాడండి? ఆయన ఎక్కడ ఉన్నాడండి బాబు? ఎలా ఉంటుందో చూసారా? ఆ మధ్యకాలంలో ఒక బ్యాంకులో ఈ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు టైప్ చేసి ఇచ్చిన దాన్ని బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడంటే స్టాంప్ వేసేసి పంపిస్తారు, కాబట్టి చూసుకొని స్టాంప్ సంతకం పెట్టి పంపిస్తారు. అలాగా 50 లక్షలు పోయినాయట. ఎంత పోయినాయి? 50 లక్షలు.
అంటే వీడు టైప్ చేసినోడు ఆల్రెడీ అమ్ముడుపోయాడు కాబట్టి అమ్ముడు పోయినట్టే రాసుకున్నాడు, రాశాడు. అసిస్టెంట్ ఎవడైతే రాశాడు రాసి స్టాంప్ వేసాడు, మేనేజర్ స్టాంప్ వేసాడు. మొత్తానికి ఇది ఆయన దగ్గరికి పోయింది. ఆయన చాలా పనుల్లో ఉంటాడుగా మేనేజరు. మా అసిస్టెంట్ ఏమి అవకతవకలు ఏం చేయలే అని చెప్పి ఆయన గుడ్డిగా ఏం చేశాడు, సంతకం పెట్టి పంపించాడు. మొత్తానికి 50 లక్షలు అకౌంట్లో ఎగిరిపోయినాయి. ఆ తర్వాత వచ్చి ధర్నాకు కూర్చున్నారు. ఏమన్నా తెలుసా, బ్యాంక్ మేనేజర్ని సస్పెండ్ చేసేయాలి. తప్పు చేసింది ఎవరు, పని చేసేవాడు. ఎవరికి వెళ్ళిపోయింది ఈ బాధ, ఎవరు పడుతున్నారు, ఎవరు ఉద్యోగం పోతుంది? ఏమర్థం అవుతుంది మీకు? కుటుంబంలో ఏ లోపం జరిగినా దాన్ని ఎవరికి ఆపాదిస్తారో తెలుసా, శిరస్సుకు, నాయకుడికి. కాబట్టి యజమానుడు అనేవాడు ఎలాగ ఉండాలా, పైనీర్, ద బెస్ట్, ద గుడ్ పైనీర్, అంటే మంచి నాయకుడై ఉండాలి. ఇంకా ఏమి చెబుతుందో చూడండి దయచేసి బైబిల్. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు మీకు? 3. మొదటిది ఏంటి, దేవునికి భయపడేవాడై ఉండాలి. రెండోది ఏంటి, ఆయన త్రోవల్లో ఎవడైనా నడిచేది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? భర్తలు. భర్త ఏమై ఉండాలి ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడేవాడై. రెండోది ఏమై ఉండాలి భర్త, ఆయన త్రోవలు ఆయన మార్గాల్లో మాత్రమే నడిచేవాడై ఉండాలి. మూడోది ఏమై ఉండాలి, కుటుంబానికి మంచి నాయకుడు, మంచి శిరసై ఉండాలి. 4వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా నోటీస్ చేయండి. 4వ మాట, హీ హ్యాస్ టు బి ఏ ప్రీస్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే కుటుంబానికి యాజకుడై ఉండాలి. ప్రీస్ట్ అంటే ఎవరు, యాజకుడు. తండ్రి భర్త కుటుంబానికి ఏమై ఉండాలో తెలుసా, ఒక మంచి కుటుంబ యాజకుడై ఉండాలి. సంఘ యాజకుడు తర్వాత సంగతి, మొదట ఇంట్లో ఏమై ఉండాలి, కుటుంబానికి, ఈ నలుగురికి యాజకుడై ఉండాలి. అంటే ఏం చేయాలి కుటుంబ యాజకుడుగా ఉన్న ఈ భర్త అని అంటే 2 పనులు చేయాలి. ఒకటి నైవేద్యం, రెండోది ధూపం. మొదటి ధూపం పోనీ అలాగనే చెప్పండి, మొదటి ఏం చేయాలి, ధూపం, రెండోది నైవేద్యం. అంటే ఏం చేయాలి, యోబు చేసింది చేయాలి. యోబు ఏం చేశాడు, 2 చేశాడు. ఏం చేశాడు, ఒకటి బలులు అర్పించేవాడు, రెండోది ప్రార్థన చేసేవాడు. ఎవరి కోసం చేసేవాడు, తమ పిల్లలు పొరబాటున, ఎదుగో రోజు ఒకరింటి దగ్గర భోజనాలు కదా, ఈకిలి చేష్టలు ఏమైనా చేసి పాపం చేసి ఉంటారేమోనని అరుణోదయమునే లేచి ఏం చేసేవాడు, వారి కోసం ప్రార్థన చేసేవాడు, వాళ్ళ కోసం బలులు సమర్పించి. అంటే తండ్రి భర్త కుటుంబ యజమానుడు, ఆ కుటుంబానికి ఏమై ఉండాలి, యాజకుడై ఉండాలి. అంటే ఏం చేయాలి, 2 చేయాలి. కుటుంబం కోసం ఏం చేయాలి, ధూపం అనగా ప్రార్థన, నైవేద్యం అనగా విజ్ఞాపన. భర్త ఏం చేయాలి చెప్పండి, యాజకుడై ఉండాలి. యాజకుడు అంటే ఏం చేయాలి, ధూపం వేయాలి. ధూపం అంటే అర్థం ఏంటి, ప్రార్థన. తర్వాత యాజకుడు ఏం చేయాలి, నైవేద్యం. నైవేద్యం అంటే అర్థం ఏంటి, విజ్ఞాపన. కుటుంబం కోసం ప్రార్థన, విజ్ఞాపన చేసేవాడై ఉండాలి. అసలు భర్తలారా, సందకాడ తిన్న తర్వాత బిర్రుగా బొజ్జకి పేగల దాకా డాముందలాడుతున్నారా మంచం మీద, మాకు నుంచి ఏమన్నా ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నారా? భర్తలారా మిమ్మల్ని అడుగుతున్నా, ప్రార్థన ప్రతిరోజు చేయాలి, సాయంత్రం చేయాలి, ఉదయం చేయాలి, సంఘం కోసం చేయాలి, కుటుంబం కోసం చేయాలి, రక్త సంబంధుల కోసం చేయాలి. మిమ్మల్ని ప్రార్థించమని విజ్ఞాపన చేసిన వారి కోసం, అర్థించిన వారి కోసం చేయాలి. దానికోసం ఒక డైరీ పెట్టుకోవాలి. ప్రార్థన ఉందా? కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారా భర్తలారా? సంఘం అసలు ప్రార్థన అనుభవం ఉందా? లేకపోతే అతడు భర్తకు అర్హుడు కాదు, ఆ కుటుంబం బాగుపడదు. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. 5వది, హీ హ్యాస్ టు బి ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రొటెక్టర్ అనేది రాసుకోండి. అంటే అర్థం ఏంటో తెలుసా, కుటుంబానికి సంరక్షకుడై ఉండాలి. ఏమై ఉండాలి, సంరక్షకుడు అంటే పోషకుడు. కుటుంబాన్ని ఏం చేసేవాడై ఉండాలి, పోషించేవాడై ఉండాలి. అయిపోయింది నా ప్రసంగం. ఎన్ని పీలు చెప్పాను నేను? ఎన్ని పీలు అనగానే ఏమనుకుంటున్నారు మీరు? ఏంటయ్యి అది, ఏంటి 5 ఏంటయ్యి? అదేనండి, ఏంటి పీలేనా? ఏ అక్షరంతో చెప్పాను నేను? పీతోనేనా? మొదటి పీ అంటే చెప్పండి, ద పొసెసర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. రెండో పీ అంటే చెప్పండి, ద ప్యాట్రన్ ఫాలోవర్ ఆఫ్ ద ప్యాథ్స్ ఆఫ్ గాడ్.
మూడో పి ఏం చెప్పాను నేను? ద పైనీర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మూడో పి. నాలుగో పి ఏం చెప్పాను నేను? హీ హ్యాస్ టు బి ఏ ప్రీస్ట్. చివరి పి ఏం చెప్పాను నేను మీకు? ఆఖరి పి, హీ హ్యాస్ టు బి ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబానికి సంరక్షకుడు లేదా పోషకుడై ఉండాలి. కుటుంబాన్ని పోషించేవాడై ఉండాలి. గాలికి వదిలేసేవాడు భర్త కాదు. చాలామంది చూడండి, తిని తాగి తిరిగేస్తూ ఉంటారు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. అసలు కుటుంబం అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. కుటుంబాన్ని పోషించేవాడే భర్త. నువ్వు తీసుకురా, నేను తిని ఏరిగి పెడతాను అనకూడదు. దరిద్రుడా, పెళ్ళాన్ని తీసుకురమ్మంటున్నామంటే నువ్వే మొగుడివే. భర్త అనేవాడు భార్యని పిల్లల్ని సంరక్షించేవాడై ఉండాలి, పోషించేవాడై ఉండాలి. అలా కానివాడు భ్రష్టుడనుంది బైబిల్లో. విశ్వాసుల కంటే భ్రష్టుడనుంది, అవిశ్వాసుల కంటే భ్రష్టుడనుంది. చూస్తారు ఒకసారి మీరు ఆ మాట చూడు. అవిశ్వాసి అంటేనే భ్రష్టుడు, దానికంటే భ్రష్టుడు అంటే వాడెంత దరిద్రుడై ఉంటాడు, కుటుంబాన్ని పోషించలేనోడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవడైనను, వాడు ఏ భర్త అయినా అన్నాడు చూడండి, ఎవడైనను అన్నాడు. ఏ భర్త అయినా కూడా విశేషముగా తన ఇంటి వారిని, భార్యని, బిడ్డల్ని, అమ్మ నాన్ని, తన ఇంటి వారిని సంరక్షించకంటే పోషించలేకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసము కన్నా దరిద్రుడైపోతాడు. అవిశ్వాసి కంటే దరిద్రుడు కొట్టాడు అంటే ఇంకా ఆడ ఎంత మంచోడని మీరు ఆలోచించండి. కుటుంబాన్ని పోషించడానికి శాతగాని వాడు ఏమన్నాడు? అవిశ్వాసి కంటే చెడ్డవాడు. పోషకుడై ఉండాలి. ఇంకా మరొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు సంఘాన్ని గురించి పోలుస్తూ పెళ్లి రోజుల్లో చెప్తారు ఈ ప్రసంగాలు. ఆ పెళ్లి రోజుల్లో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనెక్ట్ చేయడానికి క్రీస్తుకు సంఘానికి పోల్చి చెప్తారు. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 30వ వచనం చూడండి. మనము 30వ వచనం, క్రీస్తు, మనము 5:30 అనమ్మా, నేను కరెక్ట్గా చెప్పానా? మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం. బాగా వినండి, మనము క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నామంట? మనము సంఘంలో ఉన్న మనమంతా అవయవాలు. మనమందరం క్రీస్తు శరీర అవయవాలమైతే శిరస్సు ఎవరు? క్రీస్తు. శిరస్సు ఎవరు? క్రీస్తు. అలా చెబుతూ గనుక అలాగే క్రీస్తు కూడా, అంటే శిరస్సై ఉన్న క్రీస్తు కూడా తన భార్య అయిన సంఘాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. పోషించాలి అనడానికి మాదిరిని ఇక్కడ ఎవరిని పెట్టాడు? పెళ్ళాన్ని పోషించాలి, బిడ్డల్ని పోషించాలి అనడానికి మాదిరిగా ఎవరిని పెట్టారు? శిరస్సైన క్రీస్తు. అంటే క్రీస్తు సంఘమనే తన భార్య కోసం, సంఘమనే తన పిల్లల కోసం, సంఘమనే తన ఫ్యామిలీ కోసం ఏం చేశాడంట? తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏమి తక్కువ కాకుండా చూశాడు. ఇంకా పై వచనాలు చూస్తే కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, మరి ఎట్టిది ఏదైనను లోపం కనబడకుండా ఏం చేశాడంట? వాక్యము చేత ఉదక స్నానం చేశాడు. అంటే కుటుంబంలో తప్పులు లేకుండా శుభ్రం చేసుకున్న ఆయన ఎవరు? కుటుంబ యజమానుడు. అంటే కుటుంబంలో లోపాలు లేకుండా చూసుకుంటున్నాడు, కుటుంబంలో భార్యకి పిల్లలకి ఏమి తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. మొత్తానికి ఎలాంటి వాడు భర్త అంటే, ఎలాంటి వాడైతే భర్త అనాలట? కుటుంబాన్ని సంరక్షించేవాడు, అనగా పోషించేవాడై ఉండాలి. నీతిగా పనిచేసి, యథార్థంగా పనిచేసి, కష్టపడి పనిచేసి పోషించేవాడే నిజమైన భర్త. ఏ విషయాల్లో పోషించాలి? నంబర్ 1, శారీరకంగా అవసరమైన పోషణ చేయాలి. మానసికంగా కూడా అవసరమైన పోషణ ఉంది. అవసరమైన పోషణ అంటే ఏంటి? రాగానే పిల్లలు డాడీ అని పరిగెడతా ఉండగానే ఈ కాలుతో దీన్ని ఆ కాలుతో ఈ అమ్మ డ్యూటీలో సిరాకి పరాకొట్టి అనకూడదు. నీకు ఎన్నున్నా కూడా ఏం చేయాలి? వాటన్నింటి లోపల కప్పెట్టుకొని, పెట్టి తాళం వేసుకొని, మడత పెట్టి ఏం చేయాలి? వాళ్ళు నవ్వుతూ వచ్చారు, పసిగుడ్లు, వాళ్ళకి ఏం తెలుసు అండి, అరంకరం తెలియదు కదా. నువ్వు కూడా నీకు బాధలు ఉన్నా నవ్వు, పోయేదేమి లేదు. నవ్వితే వాళ్ళు ఏం చేస్తారు? ఆనందపడతారు కదా. నీ బాధలు వాళ్ళకేం తెలుస్తాయి ఆ వయసులో? రాగాలని వచ్చి కూర్చోగానే తుమ్మలు ఆడి పేలాలు ఎగుతూ ఉంటాయి. రైల్వే స్టేషన్లో ఏపుతూ ఉంటారు. ఒక బౌల్ ఉంటుంది కదా, దాంట్లో పడేయంగానే పటపట చిటపట లేచిపోతూ ఉంటాయి. డబ్బా అంతా నిండిపోద్ది. ఏంటిది? పేలాల డబ్బా.
అలా ఉండకూడదు. మరి ఏం చేద్దాం భర్తలారా? మానసికమైన పోషణ అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఎన్ని బాధలు ఉన్నా అవి డ్యూటీ వరకే. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం భార్యతో కూర్చో, కుటుంబ విషయాలు ఏమన్నా ఉంటే తన విషయాలు, తన బాధకు సాధకాలు ఏమన్నా పంచుకో. నీ డ్యూటీ నీ జీవితం కాదు కదా. మరి ఈవిడికి తాళి కట్టేసావు కదా, కొంచెం ఆవిడ కూడా ఆనందంగా ఉండాలి కదా. కొంచెం టైం కేటాయించు, పిల్లలతో కూర్చో, వాళ్ళ చదువు, ఈరోజు ఏం చెప్పారా, ఏమి నేర్పించారు, ఏ ఒకటి మాట్లాడు. ఇది మానసికమైన పోషణ. ఎప్పుడు చూసిన పిల్లలు కూడా విసిగిపోతారు, బిడ్డలు కూడా విసిగిపోతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మా బాబు ఏంటి ఎప్పుడు చూసినా డ్యూటీ 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 అంటాడు. డ్యూటీకి తాళి కట్టాడా? మా అమ్మకి తాళి కట్టాడు. మమ్మల్ని ఏం పట్టించుకోడా? విసుకొచ్చేస్తుంది పిల్లలకు కూడా. వాళ్ళతో సఖ్యత కలిగి ఏం చేయాలి? వారి స్థాయికి వచ్చి మనం మాట్లాడాలి, సంభాషించాలి. వారి అవసరతలు ఏంటో మనం తెలుసుకోవాలి, వారి మానసిక పరిపక్వత ఏంటో మనం అర్థం చేసుకోవాలి, ఆనందంగా గడపాలి. ఏమండి? మూడోది ఏంటి పోషణ? ఒకటి భౌతికమైన శారీరక పోషణ, రెండోది మానసిక పోషణ, మూడోది ఆధ్యాత్మిక పోషణ. అప్పుడప్పుడు శక్యమైతే వాక్యం గురించి కూడా మనం సంభాషించుకోవాలి. ఏమేమి నిజమే కదా. ఈరోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు కొన్ని అమూల్యమైన సంగతులు చెప్పాడు. మన కుటుంబంలో ఇది ఎంతవరకు ఫలానా ఆ సమస్య ఉంది, మనం దాన్ని దిద్దుకుందాం, ఆ సమస్య నుంచి మనం బయటపడదాం, ఆ సమస్యను అధిగమించడానికి ఇద్దరం ప్రయత్నం చేద్దాం, ఇద్దరం ఓర్చుకుందాం, ఇద్దరం తాలుకుందాం, ఇద్దరం తట్టుకుందాం. ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటాం ప్రియులరా, అప్పుడు దేవుని దృష్టిలో మనం మంచి నాయకులం, మనం మంచి భర్తలం, మంచి యజమానులు. కాబట్టి 5 విషయాలు చెప్పాను ఈరోజు. నంబర్ 1, దేవుడికి భయపడేవాడే భర్త. నంబర్ 2, ఆయన త్రోవలు యందు నడిచేవాడే భర్త. కుటుంబానికి నిజమైన శిరస్సుగా, నాయకుడిగా ఉండేవాడే భర్త. నంబర్ 4 ఏం చెప్పాను? ఏమండి? కుటుంబానికి యాజకుడిగా ఉండి కుటుంబం పక్షాన ప్రార్థన చేసేవాడే భర్త. చివరిది, కుటుంబాన్ని పోషించేవాడే, సంరక్షించేవాడే నిజమైన భర్త. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగా.